హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్లో పప్పుచారు చూస్తున్నాను. కందిపప్పుతోని ఇలా పప్పుచారు చేసుకుంటే సింపుల్గా రెగ్యులర్గా చేసుకునే పప్పుచారే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. అందుకోసం కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు వేసుకుంటున్నా. పప్పుని మొత్తం 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుందాం. పప్పు ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అన్ని డ్రైన్ చేసుకోవాలి. వాటర్ అన్ని డ్రైన్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ పప్పుకి 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. టైం ఉంటే మనకి 15 మినిట్స్ అన్నా హాఫ్ అన్ అవర్ పాటన్నా నానబెట్టుకోవచ్చు. మనకి టైం ఎక్కువ లేదనుకోండి, వెమ్మటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని విజిల్ ఫిట్ చేసేద్దాము. మనకి ఎక్కువసేపు నానబెడితే మాత్రం 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎమ్మడే చేస్తున్నాం కాబట్టి 4 విజిల్స్ దాకా పెట్టుకోవాలి. ఈ విజిల్స్ వచ్చేలోపు మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. ఇక్కడ నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంకా వెజిటేబుల్స్లో ఓన్లీ గుమ్మడికాయ ఇంకా టమాటో మాత్రం వేస్తున్నాను. మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. లైక్ టమాటో వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, ఇంకా డ్రమ్ స్టిక్స్ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే క్యారెట్ కూడా బాగుంటుంది, ఏవైనా సరే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్లీ మాత్రం బుడమకాయ ఇంకా టమాటో మాత్రం వేస్తున్నాను. ఏం వెజిటేబుల్స్ వేసుకున్నా మనకి పప్పుకి తగ్గట్టుగా వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ పప్పుకి 1/2 బుడమకాయ, 1 టమాటో అలా మనం పప్పుకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకొని పెట్టుకున్నాను నేను. టమాటో, బుడమకాయ, ఆనియన్, కలమాకు, పచ్చిమిర్చి, 4-5 ఎల్లిపాయలు తీసుకొని దంచి పెట్టుకోవాలి. ఎల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 4 విజిల్స్ కంప్లీట్గా వచ్చిన తర్వాత నార్మల్గా ఎయిర్ పోయిన తర్వాత మూత తీసేసి చూద్దాం. ఇలా మొత్తం పప్పు స్మాష్ చేసుకోవాలి. ఏదైనా పప్పు బొట్టంతో దీంతోనైనా పప్పు మొత్తం మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కుక్కర్లోనే పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి పప్పు అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటే చేదు అనేది ఏముండదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. కొన్ని మెంతులు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 నుంచి 7 వరకు ఎండుమిర్చి చుంచి వేసుకోవాలి. మన స్పైసీకి సరిపడే అన్ని పచ్చిమిర్చి, 1 స్మాల్ ఆనియన్ ఇలా రఫ్గా చాప్ చేసుకొని వేసుకుందాం. కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని ఇది అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు మొత్తం చక్కగా వేగిన తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్ సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మళ్ళీ కొంచెం పసుపు. ఆల్రెడీ మనం పప్పులో పసుపు వేసాం కాబట్టి పోపులో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఎల్లిపాయలు, మనం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, ఇలా బుడమకాయలు, టమాటోస్, ఇంకేం వెజిటేబుల్స్ ఉన్నా కానీ అవన్నీ ఇందులో ఈ టైంలోనే వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఈ చింతపండు పులుసు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా డైరెక్ట్గానన్నా లేకపోతే ఏదైనా గిన్నెలో అయినా ఇలా చింతపండు పులుసు మొత్తం ఏం లేకుండా స్ట్రెయిన్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకుందాం. పులుసు చక్కగా మరిగితే మనకి పప్పుచారు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. పులుసు కొంచెం ఇలా మరిగేంత వరకు కూడా మరగపెట్టుకుందాం. ఒక 5 మినిట్స్కి మనకి ఇలా మొత్తం మరుగుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 8 మినిట్స్ వరకు ఇలా మరిగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పప్పు మొత్తం ఇందులో వేసేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకొని పప్పు కూడా కొంచెం మరగపెట్టుకుందాం. పప్పు వేసిన తర్వాత మనకి సాల్ట్ ఇంకా కారం మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఇలా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని మరొక 2 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంతేనండి, రెగ్యులర్గా మనం చేసుకునే పప్పుచారు ఇలా ఈజీగా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా పప్పుచారు వేసుకొని హ్యాపీగా అన్నం మొత్తం తినేయచ్చు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.